తల్లిదండ్రులు సాధించలేని విజయాల్ని పిల్లలు సాధించాలా అనే విషయం మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. తల్లిదండ్రులు వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళు అనుకున్న జాబ్‌ని వాళ్ళు రీచ్ అవ్వకపోవచ్చు. అంటే ఫర్ సపోజ్ వాళ్ళు ఒక ఐఏఎస్, ఐపీఎస్ లేదా ఐఆర్ఎస్ లేదా అట్‌లీస్ట్ ఒక ఎస్ఐ, కానిస్టేబుల్ ఇలా ఏదో గవర్నమెంట్ జాబ్, అదే సెంట్రల్ గవర్నమెంట్ జాబు, స్టేట్ గవర్నమెంట్ జాబు ఇలాంటి ఏదో ఒక జాబ్ కొట్టి వాళ్ళు సెటిల్ అవుదాం అనుకుంటారు. బట్ అప్పుడున్న పరిస్థితిని బట్టి వాడి యొక్క ఆర్థిక పరిస్థితులు అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అనుకున్న దాన్ని వాళ్ళు రీచ్ అవ్వకపోవచ్చు. బట్ ఇప్పుడు అయ్యే కోరికలు వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఖచ్చితంగా నువ్వు మంచి ఆఫీసర్ అవ్వాలి, మీ కోరికలు రుద్దడం అన్నది ఎంతవరకు కరెక్ట్ కాదు. సో ఈ విషయం మీద చాలా దృఢంగా మీరు ఒక స్టాండ్ తీసుకొని ఉండాలి. మీ అందరికీ తెలిసిన ఓ 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. సచిన్ టెండూల్కర్ ఆయన ఎడ్యుకేషన్ చాలా బేసిక్ ఎడ్యుకేషన్. బట్ ఆయన నచ్చిన రంగమైన ఈ క్రికెట్ లో ఆయన ఆడడం వల్ల అందరూ దాన్ని ఆయన ఏమంటారు, క్రికెట్ దేవుడు, గాడ్ ఆఫ్ క్రికెట్ అని అంటారు. సో అలాగే మరి ఒక వ్యక్తిని కూడా మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ధోని. ఆయన ఒక టికెట్ కలెక్టర్. ఆయన ఏమనుకున్నాడు, ఆయన ఇది నాకు కరెక్ట్ కాదు, సో నాకు నచ్చిన రంగం క్రికెట్ అని చెప్పేసి ఆయన క్రికెట్ ఆడడం వల్ల 2011లో ఆయన మనకి వరల్డ్ కప్ అందించడం జరిగింది. సో ఆయన అదే టికెట్ కలెక్టర్గా ఉండిపోతే ఈరోజు మనకి 2011లో వరల్డ్ కప్ వస్తుందా? అలాగే సచిన్ టెండూల్కర్ ఇన్ని మ్యాచెస్ ఆడి మన ఇండియాకి ఇంత మంచి పేరు తెస్తాడా? ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ విషయం బేసిక్ విషయం ఏంటంటే ఇక్కడ సచిన్ టెండూల్కర్ లేదా ధోని వీటి కోసం నేను చెప్పడం కోసం కాదు. నేను చెప్పేది ఏంటంటే సూటిగా మీ పిల్లల్ని వాళ్ళకి మీ తల్లిదండ్రులు ఒక మంచి గైడ్, అంటే ఒక మెంటర్‌గా లేదా ఒక గైడ్, ఒక మంచి మెంటర్ లేదా ఒక మంచి గైడ్‌గా ఉండాలి తప్ప వాళ్ళు బీటెక్ లేదా ఇంజినీరింగు, డిగ్రీ చదివిన తర్వాత అప్పుడున్న పరిస్థితిని బట్టి వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేయాలా, ప్రైవేట్ జాబ్ చేయాలా, లేదా బిజినెస్ చేయాలా, లేదా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలా ఏంటన్నది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో అందువల్ల మీరు పిల్లల్ని పదే పదే మార్క్స్ కోసం, ర్యాంక్స్ కోసం వాళ్ళ మీద స్ట్రెస్ చేయకుండా ఉంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు రెస్పెక్టు వాళ్ళకి నచ్చిన వేను వాళ్ళు ఎంచుకొని అందులో ఒక మంచి పొజిషన్‌కి వెళ్తారని నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలామందిని చూశాను. చదువు ఒకటే గొప్పది అన్నది ఎంత ముఖ్యమో వాళ్ళు ఎంచుకున్న రంగం కూడా అంతే ముఖ్యం.